అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయునని చెప్పగా. ఏమండి, ప్రభు చెప్తున్నారు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, వాక్యమందు మనం నిలవాలట. వాక్యం అంటే ఆయన మాట, ఆయన మాటల యందు మనం నిలిచి ఉండాలి. నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు ఏం చెప్తున్నాడు, ఎవరితో చెప్తున్నాడు? తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయునని చెప్పాడు ప్రభు. అయితే మన బాధ్యత ఏంటి? దేవుని వాక్యమందు నిలవాలి. నిలిచారా? ఎంతమంది నిలిచారు? ఈరోజు దేవుని వాక్యము అక్కడే చెప్పాడు కదా, ఏమండి 37వ వచనంలో, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు, మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను వెతుకుచున్నారు. యేసుప్రభుని ఎప్పుడు చంపేద్దామా అని చూస్తున్నారట. ఈ రోజుల్లో కూడా ఏమండి, ప్రభు అంటే ఎంత ద్వేషం పెంచి కూర్చున్నారండి. ఎందుకని? ఏం అన్యాయం చేశాడు ఆయన? ఏం అన్యాయం చేశాడు? ఎవరిని చంపాడు? ఎవరిని ద్వేషించాడు? ఏమండి, అనేక మేలులు చేశాడు కదా ప్రభు. మరి అలాంటి ప్రభువుని ఎందుకు చంపాలని అంత కసి పెరిగిపోతుంది? ఎందుకంటే యుగ సంబంధమైన దేవత, ఏమండి, వాళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనం, అంటే సత్యమును గ్రహించలేనటువంటి స్థితి, నిజాన్ని తెలుసుకోలేకుండా నిజానికి అబద్ధం అడ్డొస్తుంది, సత్యానికి అసత్యం అడ్డొస్తుంది. సత్యానికి అసత్యానికి పడదు, నిజానికి అబద్ధానికి పడదు. ఏమండి, దేవాది దేవుడైన ఆ దేవునికిని సాతానికిని పడదు. సాతాను శత్రువు అయిపోయాడు దేవునికి, దేవుని బిడ్డలకు కూడా. కాబట్టి మీరు, అందుకే అంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలవాలి, అప్పుడు నేను చూసుకుంటాను అంటున్నాడు ప్రభు. నా వాక్యమందు మీరుంటే మీరు స్వతంత్రులై ఉంటారు. ఏమండి, అప్పుడు సత్యం మిమ్మను స్వతంత్రులుగా చేయును. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే నిజం చెప్పడం అనుకుంటారు. రైటే, నిజమే చెప్పడానికి ప్రభు వచ్చారు. కానీ నిజాన్ని నమ్మడం కంటే అబద్ధమే నమ్మడం సులువుగా ఉంటుంది. అబద్ధాన్ని నమ్మడమే సులువుగా ఉంటుంది మాటికి. ఏమండి, నిజం చెప్పడం అంటే కష్టం కొంతమంది బ్రతుకులో. ప్రభు అన్నారు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానన్నారు. అది చూపిస్తాను యోహాను సువార్తలో, ముందుకెళ్దాం తర్వాత. ఏమండి, ఇక్కడ ప్రభువారు, మీరు నా వాక్యమందు నిలవాలి. అయితే అలా నిలిచినప్పుడు మీరు నిజముగా నాకు శిష్యులై ఉంటారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏమండి, స్వతంత్రులు అంటే ఏంటి? విడుదల పొందినవారు. ఇప్పుడు జైల్లో ఉన్నవాడికి బయట ఉన్నవాడికి తేడా లేదండి. జైల్లో ఉన్నవాడు స్వేచ్ఛగా ఉండలేడు, కుటుంబంతో బ్రతకలేడు. ఏమండి, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు, ఆ లోపల గదిలోనే ఉండాలి. ఏమండి, అలాగే పాపంలో ఉన్నవాడు కూడా అంతే. పాపంలో ఉన్నవాడికి ఏముండదు? స్వేచ్ఛ ఉండదు. పాపంలో ఉన్నవాడికి స్వేచ్ఛ ఉండదు. ఏమండి, పాపం వాడిని బంధించది, వాడికి గెలుపు ఉండదు, వాడికి ధైర్యం ఉండదు. గనుక ప్రభువారు అన్నారు, సత్యమును మీరు నమ్మినట్లయితే ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని ప్రభు చెప్పారు. ఈరోజు చాలామంది పాపంలో బంధింపబడి ఉన్నారు మనుషులు. ఏమండి, నిజాన్ని తెలుసుకోవడానికి లేదు, నిజదేవుడైన క్రీస్తుని నమ్మడానికి లేదు. వాళ్ళ శరీరం ఒప్పుకుంటలేదు, వాళ్ళ కుటుంబం ఒప్పుకుంటలేదు, వాళ్ళ బంధువులు ఒప్పుకుంటలేదు. క్రీస్తుని నమ్మితే వాళ్ళ యొక్క విలువ తగ్గిపోతుంది అనుకుంటున్నారు. విలువ తగ్గడం కాదు, నీకు విలువ పెరుగుతుంది తెలుసా? విలువ పెరుగుతుందండి. ప్రభువే మన అతిశయము. ప్రభువుని నమ్మితే నువ్వు ప్రపంచాన్ని జయించినట్లే. ప్రభువుని నమ్మితే నువ్వు ప్రపంచాన్ని జయించినట్లే, మృత్యువుని జయించినట్లే. ఆయన మృత్యువుని జయించాడు, ఆయన కూడా ఏమండి జయించువాడు వీటిని స్వతంత్రించుకుని అన్నాడు. ఆయన మాటలు స్వతంత్రించుకోవాలి. కాబట్టి ప్రియులరా, ఇక్కడ వాక్యం మనం గమనించినట్లయితే వారు ఏమంటున్నారంటే, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా
చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అన్నారు. మేము ఎన్నడూ కూడా ఎవరికి దాసులమై ఉండలేదు. ఇశ్రాయేలీలు ఎన్ని సందర్భాల్లో వాళ్ళ బానిసత్వానికి ఏమండి శత్రురాజులు వాళ్ళని బానిసలుగా చేసుకోలేదు. ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా పడి ఉండలేదా? బబులోన్ దేశంలో 70 సంవత్సరాలు బానిసలుగా లేరా? న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే అక్కడ 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వాళ్ళు శత్రురాజులకి బానిస పని చేశారండి. కఠిన బానిసత్వం, ఏమండి వెట్టి సాకిరీలు చేశారు వాళ్ళు. వాళ్ళ స్వతంత్రం లేదు. అప్పుడు దేవుడు జాలిపడి వాళ్ళని ఆయా కాలంలో దేవుడు తన దాసులను ఏర్పాటు చేసి, నాయకులను ఏర్పాటు చేసి వాళ్ళని విడిపించాడు. ఇది మనకు చరిత్ర చెప్తుంది. కాబట్టి ప్రభు చెప్తున్నారు గనుక ఆ యూదులు ప్రభుతో అంటున్నారు, మేము ఎన్నడూ కూడా ఎవరికి మేము దాసులు. వాళ్ళు అబద్ధం కాదండి, అది ఇశ్రాయేలు ఎన్నడూ ఎవరికి దాసులు కాలేదా? అబద్ధం చెప్తున్నారు వాళ్ళు. కానీ ప్రభువారు అన్నారు, వారి నిజ జీవితాన్ని చెప్పారు. ఏమన్నారంటే 34వ వచనంలో, అందుకు యేసు పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపం చేసే ప్రతివాడు ఏంటి పాపం? ఏంటి పాపం అండి? దేవుని నమ్మకపోవటమే. నిజ దేవుడైన యేసుక్రీస్తుని నమ్మకపోవటమే అది గొప్ప పాపాలన్నట్లోకి పెద్ద పాపం. అదే ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి పాపం అంటే ఏమండి, సీమను చంపడం పాపం, దోమను చంపడం పాపం అనుకుంటారు చాలామంది. మనిషిని చంపడం పాపం అంటే నరహత్య పాపమే, బైబిల్ దేవుడు చెప్తున్నాడు. కానీ ఈ రోజున మనుషుల్ని మాటలతో చంపుతున్నారు. మాటలతో, వేధింపులతో, భయంకరమైన వికృతమైన వాళ్ళ యొక్క ద్వేషంతో మనుషుల్ని బాధ పెట్టేస్తున్నారండి. హింస పెట్టొద్దని దేవుడు మొదటి నుంచి చెప్పాడు. ఏమండి, హింస పెట్టొద్దని. హింస పెట్టేవాడు గొప్పవాడా? హింస భరించేవాడు గొప్పవాడా? ఏమండి, నువ్వు తల్లకిందులు అయిపోతావు ఎందుకయ్యా? హింస పెట్టేవాడు గొప్పవాడా? హింసను భరించేవాడు గొప్పవాడా? ఆదాము తన బిడ్డలిద్దరూ కూడా, అన్నదమ్ములు ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళారు, కయ్యేను హేబేలు. ఆ కయ్యేను తన తోటి సహోదరుని చూసి వారవలేకపోయాడు. హేబేలు దేవునికి బలులు అర్పించాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే హేబేలు యొక్క బలులు దేవుడు అంగీకరించాడు, కయ్యేను యొక్క బలులు అర్పణలో దేవుడు అంగీకరించలేదు. అప్పుడు ఏం చేయాలి కయ్యేను? అప్పుడు ఏం చేయాలి? తమ్ముడా, నీవు నా కొరకు ప్రార్థన చేయి, దేవుడు నా ప్రార్థన కూడా వినేటట్లు నా గురించి వేడుకో అని చెప్పేసి దుఃఖపడాల. దుఃఖపడితే దేవుడు కరుణిస్తాడు. అలా అది మానేసి ఏం చేశాడండి, ఈయన అసలు ఉంచకూడదు, నా తమ్ముడు చంపెత్తే ఏమండి నా పగ తీరిపోతుందని తమ్ముడిని చంపేశాడండి. కయ్యను ఎవరో? ఆదాము కొడుకైనా దుష్టుని సంబంధి అని రాయబడింది. యోహాను పత్రికలో అక్కడ ఉంది వాక్యము, దైవ గ్రంథంలో రాయబడింది. కయ్యూను ఎవరంటే దుష్టుని సంబంధి. తన తమ్ముడిని బాధ పెట్టేశాడండి. ఈరోజు నువ్వు ఎవరు బాధ పెడుతున్నావు? నీ మాటలతో, నీ ద్వేషంతో, నీ కోపంతో నువ్వు ఎందుకు అలా రగిలిపోతున్నావు? ప్రేమైనటువంటి సహోదరుడా, నువ్వు ప్రేమైన సహోదరి, బగ మండిపోతుందా? సత్యం అనేటప్పటికి చాలామంది సత్యాన్ని సహించలేరండి, సత్యాన్ని వారవలేరు, తాళుకోలేరు, తట్టుకోలేరు. అందుకే యేసు ప్రభు నేను సత్యమన్నారు ఆయన. ఏమండి, నేను సత్యము, నేనే మార్గము, సత్యము, జీవం అన్నారు ప్రభు. ఆ ప్రభువుని చూసి చాలామంది రగిలిపోయారు, ఈరోజు వరకు రగిలిపోతున్నారు. ఎందుకంటే దేవాది దేవుడే ఆయన సత్యముగా ఈ లోకానికి వచ్చాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి. ఆ వాక్యంలోకి వెళ్తున్నాం మనం. అయితే ఇక్కడ ఏం చెప్తుంది దేవుని వాక్యం? ఇంకంటే పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు అని చెప్పాడు. తర్వాత ఏమంటున్నాడండి, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేస్తాడంట. అంటే దేవుని ఇల్లంతట్లో మోసే నమ్మకంగా ఉన్నాడు. మనం దేవుని నమ్ముకుంటే దేవునిలో ఉన్నట్లే, దేవుని ఇంట్లో ఉన్నట్లే. దాసుడు ఎల్లప్పుడు కొంతకాలం బానిసత్వం చేసి వెళ్ళిపోతాడు ఇంట్లోంచి. దాసుడు ఎల్లప్పుడూ ఉంటాడా? అది కుమారుడైతే ఏం చేస్తాడో వారసుడై ఉంటాడు. నువ్వు కుమారుడువా దాసుడువా? నువ్వు కుమారుడువా దాసుడువా? దేవుని వాక్యమో ప్రశ్న ఎత్తుంది. నువ్వు దాసుడు అయితే నువ్వు దేవుని బిడ్డవు కాలేవు, దేవుని కుమారుడు అవ్వాలి, వారసుడు అవ్వాలి నువ్వు. కాబట్టి దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. కుమారుడు నిన్ను అంటే కుమారుడు ఎవరు? ఈ కుమారుడు ఎవరు? ఈ కుమారుడు ఎవరని చెప్పుకున్నాడు అని అంటే అద్వితీయ కుమారుడు, ప్రియమైన కుమారుడు, నిజమైన కుమారుడు. ఈ 3 మాటలు బైబిల్లో ఉంటాయి. ఏమండి, ప్రియ కుమారుడు మత్తయి సువార్త.
ఏమండి అద్వితీయ కుమారుడు యోహాను సువార్త. ఏమండి తర్వాత ఇంకే కుమారుడు అండి, తన సొంత కుమారుడు రోమీలకు రాసిన పత్రిక. ఏమండి ఇవన్నీ కూడా మనకి సమయం సరిపోదు, నేను చూపించాను. ఏమండి వీళ్ళని బట్టి చూపించాను. ఈ విధంగా ఎవరు సొంత కుమారుడు ఎవరు, అద్వితీయ కుమారుడు ఎవరు, ప్రియ కుమారుడు ఎవరు అని మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి అయినటువంటి దేవునిలోంచి కుమారుడుగా ఆయన 3 తత్వాలు ఉన్నాయి. ఒకే దేవుడు 3 తత్వాలు ఉన్నాయి. తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను ఆయన కనపరుచుకున్నారు. కనుక ఎలాగ సాధ్యం ఇది? నువ్వు నమ్మలేకుండా ఉందా? కష్టంగా ఉందా నమ్మడానికి? నీలో కూడా 3 ఉన్నాయి. ఏంటి తెలుసా? శరీరం, ప్రాణం, ఆత్మ. ఈ 3 కలిపి ఒకటే కదా మనిషి. నీకు శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. అలాగే దేవుడు తండ్రిగా ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఈ మాటలు నమ్మలేక ఓయ్ బాబో తిప్పలు పడిపోతున్నారండి, తల బాధేసుకుంటున్నారు. ఏమండి ఎందుకు అలా బాధేసుకోవాలి? దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే భాషలో, అర్థం చేసుకునే భాష ఒకటి ఉంది, బైబిల్ భాష. చాలామంది బైబిల్ని బూతులని వాదించున్నారండి. బూతు గ్రంథం అంటున్నారు బైబిల్ని. ఎలా బూతు గ్రంథం అవుతుంది? ఏమండి ఎలా బూతు గ్రంథం అవుతుంది? బైబిల్ బూతు గ్రంథం కాదు, నువ్వు అనుకున్నట్టు కాదు, నీ భాష కాదు. ఏమండి నీ భాష కాదు. ఎందుకంటే ఆ సందర్భం నేను మాట్లాడతాను తర్వాత. ఏమండి ఇప్పుడు అంశం ఏంటంటే ప్రభువారు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంటున్నాడు. ఈరోజు ఏంటండి రిపబ్లిక్ డే. అంటే మనకి స్వతంత్రం వచ్చినటువంటి ఆ రోజు నుంచి చూసుకుంటే 2 సంవత్సరాలకి ఏమండి అది అమల్లోకి వచ్చిందనమాట. అంటే 1947లో స్వతంత్రం వచ్చింది గాంధీ గారి ద్వారా. ఆ తర్వాత కొంతమంది ఏం చేశారండి, అందరూ ఏకమై మరి ఎవరండి నాయకులైనటువంటి వారు, పోరాడిన వారు, ఏమండి ఈ రాజ్యాంగం గురించి డాక్టర్ అంబేద్కర్ ఏమండి ఆయన కూడా మంచి రాజ్యాంగం రాశారు. ఆయన ఆ రాజ్యాంగం అంతా రాసేటప్పటికి తయారయ్యేటప్పటికి ఏమండి 1947 నుంచి 49 వరకు ఆ రాజ్యాంగం ఏమండి అదంతా కూడా అమల్లోకి వచ్చిందనమాట. 2 సంవత్సరాలు పట్టిందని చెప్తారు. కాబట్టి అవన్నీ కూడా మరి మనం వింటా ఉన్నాం. కాబట్టి మరి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్నోది ఇది స్వతంత్రం? ఎన్నో స్వాతంత్ర దినము అంటే ఆగస్టు 15 మనం స్వాతంత్ర దినం వేడుక చేసుకుంటున్నాం ప్రపంచం, మన దేశం అంతా కూడా. ఏమండి అయితే ప్రియులారా గమనించినట్లయితే స్వతంత్ర దినం వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి మన దేశస్తులు ఏమండి ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన నుంచి విడుదల పొంది వాళ్ళు మనుషులు చాలా బాధలు పెట్టారు, మనుషులు హింస పెట్టారు. ఏమండి చాలా బాధలు పెట్టారు, హింసలు పెట్టారు. కొన్ని మేలులు కూడా మంచి పనులు కూడా దేశ అభివృద్ధి కొరకు పాటుపడ్డారని చెప్తారు. అయినా సరే బానిసలుగానే వాళ్ళు చూశారు. మనుషులు మన భారతీయుల్ని కుక్కల వలె ఏమంటే నీచంగా చూసి చాలా బాధలు పెట్టారని చెప్తారు. నిజమే. ఏమండి వాళ్ళ యొక్క బానిసత్వం మాకు కూడా ఒక స్వతంత్రం కావాలని పోరాడి మన పెద్దలైన వారి నాయకులు ఏమండి గాంధీ మహాత్ముడు ఆయన ద్వారా ఏమండి ఆయన కూడా ఒక మాట తీసుకున్నారు బైబిల్లో అని చెప్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు వారు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అనే మాట ఆయన కూడా బైబిల్ చదివేవాడని మన పెద్దలు చెప్తున్నారు. గాంధీ మహాత్ముడు కూడా బైబిల్లోంచే ఆదర్శమూర్తి. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏమన్నారు ఆయన? నేను కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కూడా తిప్పమన్నాడు. యేసుప్రభు అన్ని దెబ్బలు అన్ని హింసలు పడ్డారంటే దెబ్బలు పడినవాడు గొప్ప, దెబ్బలు కొట్టినవాడు గొప్ప మీ ఉద్దేశంలో? మీరు చెప్పండి. ఏమండి దెబ్బ కొట్టేసినవాడు గొప్పవాడు కాదు. ఇప్పుడు ఆదాము కొడుకు పెద్ద కొడుకు వచ్చి చిన్న కొడుకుని చంపేశాడు. కయ్యూను గొప్పవాడే అక్కడ. కయ్యూని మీదకి శాపం వచ్చింది. మరి కయ్యూని మీదకి శాపం వచ్చింది. నువ్వు దేశదిమ్మరం అయిపోతావు, ఎక్కడ నీకు వ్యవసాయం చేసినా పండదని దేవుడు చెప్పించాడు. ఆదాము తప్పు చేశాడు, అవ్వాదాములు తప్పు చేశారు, ఏదైనా తోటలో దేవుడు వెళ్ళగొట్టాడు. మరి దేవుడు శిక్షించలేదని మాట్లాడతారు. ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా? తప్పు చేసిన వాళ్ళు ఆది నుంచి దేవుడు శిక్షించాడు.
దేవుడు శిక్షించలేదు అని సమర్థించడానికి మాట్లాడుతున్నారు. ఎందుకని మాట్లాడుతున్నారు అలాగా? అవాదములను ఆ తోటలోంచి వెళ్ళగొట్టలేదా? కయ్యూను దేవుడు శిక్షించలేదా? తప్పు చేసిన వాళ్ళని దేవుడు ఆది నుంచి శిక్షించుకుంటూ వచ్చాడు కదా. ఏమండి, తప్పు చేసిన వారిని మీరు శిక్షించాలని అనుకోవద్దా? అక్రమంగా మాట్లాడితే మీకు కోపం రాదా? అలాగే దేవుడు కోపం వచ్చింది. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని మనం సందర్భాన్ని గమనించినట్లయితే యూదులతో యేసుప్రభుతో వాదం పెట్టుకున్నారు వాళ్ళు. యేసుప్రభు స్పష్టంగా వాళ్ళతో చెప్పాడు, పాపం చేసేవాడైనా నిజమైన దాసుడు బానిస అని ప్రభు మాట్లాడారు. కాబట్టి కుమారుడు 36 వచనం, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉన్నారు. ఇప్పుడు చాలామంది స్వతంత్రం అనుకుంటున్నాం. మన దేశాన్ని స్వతంత్రం. ఎంతమంది పాపం వదిలిపెట్టారండి? ఎంతమంది నిజాన్ని తెలుసుకున్నారు? ఎంతమంది నీతిగా బ్రతుకుతున్నారు? ఎంతమంది సత్యంగా బ్రతుకుతున్నారు? ఏమండి, పాపం నిలబెట్టి బ్రతికితే నువ్వు స్వతంత్రుడు కాదు. నువ్వు నిజాన్ని సత్యాన్ని నమ్మలేకపోతే, దేవుడిని నమ్మలేకపోతే నువ్వు స్వతంత్రుడు కాదు. కాబట్టి నువ్వు దేవుడిని తెలుసుకోవాలి. దేవుడిని మనం ఎలా తెలుసుకోగలదు అంటే, దేవుడు గ్రంథం ఇచ్చాడు. ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన దాసుల ద్వారా, తన భక్తుల ద్వారా దేవుడు తెలియపరిచాడు. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం గమనిద్దాం. ఏమంటున్నాడంటే, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోట్లేదు. నా వాక్యానికి మీ హృదయాల్లో చోట్లేదని చెప్పాడు. హృదయ రహస్యాలు ఎవరు తెలుస్తుంది? ఆయనకి తెలుస్తుంది కదా. మీ యొక్క నా వాక్యమునకు మీలో నా వాక్యమునకు చోట్లేదు గనుక మీరు నన్ను చంపవెదుకుచున్నారు. యేసుప్రభుని చంపడానికి ప్రతిసారి కూడా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేటువంటి వారు ప్రతిసారి కూడా ఆయన తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. తప్పులు పట్టుకోవడానికి రావడం, దొరికాడిపోవడం. తప్పులు పట్టుకోవడానికి రావడం. ఏమండి, ఇప్పుడు ఒక వ్యభిచారిని రాళ్లతో కొట్టడానికి, చంపడానికి మోషే ధర్మశాస్త్ర ప్రకారం చంపడానికి వచ్చారు. అయితే ప్రభువాని అక్కడ ఏం చెప్పారు? అక్కడ ఏమండి, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారిని కొట్టమని చెప్తుంది, నిజమే. కానీ ఎలాంటి వాడు కొట్టాలి, ఎలాంటి వాడు శిక్షించాలి? ఏమండి, ఇప్పుడు తప్పు చేసాడని మన ఏ మనిషినైనా మనం శిక్షించడానికి లేదు. అది ప్రభుత్వం అక్కడ తేల్చాల. ఏమండి, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ఏమండి, ప్రభుత్వం వారు ఎవరు తప్పు చేశారు అనేటువంటిది తేలే వరకు ఆ మనిషి మీద చెయ్యకూడదు, ఆ మనిషిని శిక్షించకూడదు. దొరికాడని చెప్పేసి తప్పు చేసాడని కొట్టేస్తే అతను తప్పు చేసాడో, పొరపాటు వల్ల జరిగిందో, లేకపోతే అతను కాదో ఎలా తెలుస్తుంది మనకి? అందుకని తప్పు చేసేవాడు చేసాడు, రైట్, ఇవిడు తప్పు చేసింది. కానీ పాపం చేసినవాడు, ఆమెను శిక్షించేవాడు ఎలాంటి వాడు కావాలి? మీలో పాపం లేనివాడు ఈ మీద రాయి వేయండి అన్నాడు. అప్పుడు వాళ్ళ పాపాలు వాళ్ళకి గుర్తు వచ్చినాయి. అందుకని వాళ్ళ పాపం లేకపోతే రాయి వేయాలి కదా. ఎవరు వేయలేదు. ఎవరి రాళ్ళు వాళ్ళు పడేసేసి ఏం చేశారండి? వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అమ్మా, వీరెవరో నేను శిక్షించలేదా? నేను నిన్ను శిక్షించను, నువ్వు వెళ్ళక మీదట పాపం చేయకు అని ప్రభు చెప్పారు. కనుక ప్రియమైన వారలారా, ఇక్కడ వాక్యం గమనించినట్లయితే